దేవుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి చాలా సంతోషపడుతున్నాను. నిజమే, మన జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాము, ఆత్మను కలిగి ఉంటున్నాము. కానీ నిజముగా ఆత్మను కలిగి ఉంటున్నామా? అసలు మన క్రియలు ఏ విధంగా ఉంటున్నవి, మన ప్రవర్తన ఏ విధంగా ఉంటున్నది అనేది మనము చూసుకోలేకపోతున్నాం. ఇదిగో త్వరగా వచ్చుచూ ఉన్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన యొక్క వాగ్దానమైన మాట నిజమే. దేవుడు త్వరగా రాబోతూ ఉండగా మనం ఏ విధమైన క్రియలను కలిగి ఉంటున్నాం? చాలామంది పరిశుద్ధాత్మతో నింపబడుతున్నామని చెప్తుంటారు, కానీ మనలో చెడ్డ క్రియలు, పాపపు క్రియలు, అనాలోచనమైన క్రియలు, అనేకమైన క్రియలు మాత్రము అవి మన నుండి అవి తొలగిపోలేక వాటిని విడిచిపెట్టక మనము వాటిలోనే జీవిస్తున్నాం. అందరికీ తెలుసు ఆ క్రియలేంటో. ఆ క్రియలు మనలో, ఆ నలుసులు, ఆ క్రియలు అవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. మనం వాటిని కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ జీతాన్ని పుచ్చుకుంటాం. మనము అబద్ధం ఆడితే ఆ అబద్ధానికి తగిన ప్రతిఫలమైన జీతాన్ని పొందుకుంటాము. ఒకరికి అన్యాయం చేసినప్పుడు ఆ యొక్క అన్యాయానికి తగిన ప్రతిఫలమైన జీతము పొందుకుంటుంటాము. అది మంచి పనులు చేసి, మంచి క్రియలు కలిగి, మంచి స్వభావాన్ని కలిగి, మంచి పనులు చేసినప్పుడు అట్టి రీతి అయిన జీతాన్ని మనము పొందుకుంటుంటాం. కాబట్టి ఆత్మ కలిగి ఉన్నప్పుడు, నేనైతే చెప్తున్న మాటలు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకున్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు మనము మంచి క్రియలను కలిగి నిలిచి ఉంటాం. ఆత్మ లేని వారిలో ఆత్మ ఉంది అనుకుంటూ ఆలోచిస్తూ వాళ్ళలో ఉన్న చెడ్డ క్రియలు పోక, చెడ్డ మనస్సు కలిగి ఉన్న వారిలో దేవుని ఆత్మ లేనట్లే. మనము అనుకుంటాం ఉన్నాడు పరిశుద్ధాత్ముడు అని, అది తప్పు. దేవుని ఆత్మ ఉంటే మంచి క్రియలు, మంచి ఆయన క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడి మంచి క్రియల చేత నిలిచి ఉంటాం. అందుకే ఈ మాట వింటుంటేనే భయం వేస్తుంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఏ జీతాన్ని మనం పొందుకుంటున్నాం ప్రతిరోజు, ఏ విధమైన స్థితిని కలిగి ఉంటున్నాం,